చైర్పర్సన్ శ్రీమతి జిఎస్ఎస్ వాణి గారికి, గంటి ఫౌండేషన్ కోఆర్డినేటర్ జీవీఎల్ఎన్ శర్మ గారికి, శ్రీ దండమూడి సత్యసాయి ప్రసాద్ గారికి, రేలంగి త్రిమూర్తులు గారికి, శ్రీవల్లి గారికి, హేమన సూర్యచంద్రరావు గారికి, పూర్ణ బాబ్జీ గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, దీప్తి ఫౌండేషన్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేము ఒక 6 months క్రితం ఇలా సమాజ సేవ చేస్తున్న 3 మహిళల్ని ఎంపిక చేసి వాళ్ళకి సత్కారం చేయాలి అని చెప్పి హైదరాబాద్లో మేము సంకల్పించినప్పుడు మాకు వచ్చిన 3లో మరి ఇక్కడ దీప్తి ఫౌండేషన్ తరఫు నుంచి వారు రావడం ఎంపిక జరగడం జరిగింది. వారికి ఆ రోజున హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ సత్కారం చేశాం. తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వారు ఎంత సేవ చేస్తున్నారో, సమాజంలో వెనకబడ్డ మహిళలకి, ముఖ్యంగా విధి చేత దగాబడ్డ మరి సోదరీమణులకు, చిన్నప్పుడే వాళ్ళ తప్పు లేకుండానే లేనిపోని జబ్బులు వచ్చినటువంటి కొంతమంది అనాథ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా చేరదీసి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ భుక్తిని వాళ్ళు సంపాదించుకునేట్టుగా చేసేటువంటి ప్రక్రియని అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆశామణి గారు. అలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా మీకు వచ్చేటటువంటి ఏ సమస్య అయినా తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. అలాగే గంటి ఫౌండేషన్ వారు చాలా పెద్ద మనసు చేసుకొని ఇక్కడ పిల్లలందరికీ ట్రైనింగ్లు ఇవ్వటమే కాకుండా మరి మిషన్లు కూడా ఉచితంగా ఇస్తూ సహాయం చేస్తున్నందుకు గంటి ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున ఒకసారి అభినందించవలసింది. వారు అనుకుంటున్నట్టుగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలా సహాయ సహకారాలు కనుక అందించేటట్లయితే చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళ విధి ఉచితంలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు మన వెంట ₹1 కూడా మన వెంట తీసుకెళ్ళలేము. చివరికి మనం ఉన్న ఒంటి మీద ఉన్న కట్టుబాట్లు కూడా మనతో రావు. అలాంటి పరిస్థితుల్లో సంపాదించి ఎవరో కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం, మనవుల కోసం, మునిమనవుల 4 తరాల కోసం దాచిపెట్టేదానికంటే మన చుట్టూ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, ముఖ్యంగా ఇలాంటి సహాయ సహకారాలు అందించవలసిన వాళ్ళకి సహాయం చేస్తే చాలా బాగుంటుందని మనం చేస్తూ, అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యండి అని చెప్పి అభ్యర్థిస్తూ, నా తరఫు నుంచి నేను కూడా ఆశామణి గారికి నేను మాటిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏదో వచ్చినా సరే గంటి ఫౌండేషన్ వాళ్ళు చేసినట్టుగా వారితో పాటు నా సహకారాన్ని కూడా నేను అందజేస్తాను. ఆపరేషన్కి సంబంధించిన 3 పిల్లల విషయంలో కూడా మాస్టర్ గారు చెప్పారు. వారికి నేను నిమ్స్ హాస్పిటల్ తరఫు